మౌనం వెనుక ఉన్న రహస్యం. ఒక్క నెల మాట్లాడకపోతే ఏమవుతుందో తెలుసా? మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటం కాదు, అది ఒక సాధన. మన నిత్య జీవితంలో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక శబ్దం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఆధునిక ప్రపంచంలో మనం నిరంతరం శబ్దాల మధ్య, బయట ట్రాఫిక్ గోల, ఇంట్లో టీవీ శబ్దాలు, లేదా మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్లు, వీటన్నిటి మధ్య మనల్ని మనం కోల్పోతున్నాం. అందుకే మన మహర్షులు, యోగులు మౌనం అనే ఒక గొప్ప సాధన గురించి చెప్పారు. మౌనం పాటించడం వల్ల మన మెదడులోని అనవసరమైన ఆలోచనల వృధా తగ్గుతుంది. సైన్స్ ప్రకారం రోజుకు కొంత సమయం నిశ్శబ్దంగా ఉండటం వల్ల మెదడులోని హిపోకాంపస్ ప్రాంతంలో కొత్త కణాలు అభివృద్ధి చెందుతాయి. ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే మౌనం అనేది దైవానికి దగ్గరయ్యే మార్గం. మనం మాట్లాడటం తగ్గించినప్పుడు మన అంతరాత్మ చెప్పే మాటలు వినబడతాయి. శక్తిని పొదుపు చేయడంలో మౌనం కీలక పాత్ర పోషిస్తుంది. మాట అనేది ఒక శక్తి. మనం అనవసరంగా వాదించినా, పనికిరాని విషయాలు మాట్లాడినా మన ప్రాణశక్తి హరించుకుపోతుంది. అదే మౌనంగా ఉన్నప్పుడు ఆ శక్తి మనలోనే నిక్షిప్తమై మనల్ని మానసిక దృఢంగా మారుస్తుంది. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం వల్ల ఎన్నో అనర్థాలను, విచ్ఛిన్నమయ్యే బంధాలను కాపాడుకోవచ్చు. మౌనం మనకు సహనాన్ని, విజ్ఞతను ప్రసాదిస్తుంది. మౌనం అంటే కేవలం నోరు మూసుకోవటం కాదు, అది ఒక అంతరంగ ప్రయాణం. అసలు మౌనం పాటించటం వల్ల మన మెదడులో ఎలాంటి మార్పులు వస్తాయి? సైన్స్ ఏం చెబుతోంది? మన పురాణాలు మౌనాన్ని ఎలా నిర్వచించాయి? గొప్ప గొప్ప విజేతలు, మహర్షులు ఎందుకు మౌనాన్ని ఆశ్రయిస్తారు? మౌనంగా ఉండటం వల్ల మన శరీరంలో, మన మెదడులో జరిగే ఆ అద్భుతమైన మార్పులేంటి? అసలు మౌనం మన జీవితాన్ని ఎలా మారుస్తుంది? వాటన్నిటితో పాటు మౌనం వెనుక ఉన్న ఒక అద్భుతమైన పరమార్థాన్ని గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని చూసే దృక్పథాన్ని మార్చేస్తుంది. పూర్వం ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో ఒక గొప్ప గురువు ఉండేవారు. ఆయన దగ్గరకు దేశం నలుమూలల నుండి జ్ఞానాన్వేషణ కోసం ఎంతోమంది శిష్యులు వచ్చేవారు. ఒకరోజు సిద్ధార్థ అనే యువకుడు తీవ్రమైన మానసిక అశాంతితో గురువుగారి వద్దకు వచ్చాడు. గురుదేవా, నా మనసు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతో, అంతులేని అలజడితో కొట్టుకుంటూ ఉంటుంది. నేను ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు నా మాటలు నా నియంత్రణలో ఉండవు. ఎదుటివారిని అణగదొక్కాలనే తపనతో అనవసరమైన విషయాలు మాట్లాడి, ఆ తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు తీవ్రంగా కుమిలిపోతుంటాను. ఈ మాటల సుడిగుండం నుండి నన్ను బయటపడేసి నాకు మనశ్శాంతిని ప్రసాదించండి అని కన్నీళ్లతో వేడుకున్నాడు. గురువుగారు అతని వైపు అత్యంత ప్రశాంతంగా, కరుణతో చూసి, నాయనా, నీకు నిజమైన శాంతి కావాలంటే నువ్వు రేపటి నుండి 90 రోజులపాటు పూర్ణ మౌనం పాటించాలి. ఈ 3 నెలలు నువ్వు నీ నీడతో కూడా మాట్లాడకూడదు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని కేవలం నీ పనులు నువ్వు చేసుకుంటూ నీ లోపలికి వెళ్లే ప్రతి శ్వాసను, బయటికి వచ్చే ప్రతి శ్వాసను నిశితంగా గమనిస్తూ ఉండు అని ఆదేశించారు. సిద్ధార్థ వ్రతాన్ని ప్రారంభించాడు, కానీ మొదటి వారం అతనికి ఒక నరకంలా అనిపించింది. పెదవులు మూసుకున్నాడే కాని అతని లోపల మాటల ప్రవాహం ఆగలేదు. ఎవరైనా అతన్ని పలకరిస్తే సమాధానం చెప్పలేక అతని అహంకారం లోపల గిలగిలలాడిపోయింది. తోటి శిష్యులు ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే వాళ్ల మధ్యలో దూరి గట్టిగా అరిచి సరిదిద్దాలని, తన గొప్పతనాన్ని నిరూపించుకోవాలని అతని మనసు ఉవ్విళ్ళూరింది. అతని మెదడులో గతంలో జరిగిన అవమానాలు, భవిష్యత్తు గురించిన భయాలు, ఊహాజనితమైన వాదనలు ఒక భయంకరమైన యుద్ధంలా సాగాయి. బయట నిశ్శబ్దం ఆవహించినా లోపల మాత్రం ఆలోచనల రొద 100 రెట్లు పెరిగి అతన్ని మానసికంగా ఉక్కిరిబిక్కిరి చేసింది. తాను ఇన్నాళ్లు తన ఆలోచనలకు ఎంత బానిసగా బతికాడో ఆ క్షణాల్లో అతనికి స్పష్టంగా అర్థమైంది.
అలా ఆ అంతరంగ మథనంతోనే మొదటి నెల గడిచి రెండో నెలలోకి అడుగుపెట్టేసరికి సిద్ధార్థలో ఒక తెలియని మార్పు మొదలైంది. అతను మాట్లాడటం పూర్తిగా మానేయటం వల్ల అతనిలోని ప్రాణశక్తి మాటల రూపంలో వృధా కాకుండా అతని ఇంద్రియాలను మరింత సునిశితంగా మార్చింది. మునుపెన్నడూ అతను గమనించని ప్రకృతిలోని సన్నని శబ్దాలు ఇప్పుడు అతనికి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆశ్రమంలోని చెట్ల ఆకుల గుండా వెళ్లే గాలి చేసే శబ్దం, పక్షుల రెక్కల అలికిడి, ఎక్కడో దూరంగా ప్రవహించే ఏటి సవ్వడి, ఇవన్నీ అతనికి పరమాత్మ వినిపిస్తున్న ఒక దివ్యమైన సంగీతంలా అనిపించాయి. అంతేకాదు, ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు వారి మాటల వెనుక దాగి ఉన్న అసలైన భావాన్ని, వారి గుండెల్లోని బాధను అతను స్పష్టంగా చదవగలిగాడు. గతంలో తన అహంకారం వల్లే ఎదుటివారిని అడ్డుకుని మాట్లాడేవాడినని, ఎవర్నీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానని తీవ్రంగా పశ్చాత్తాపపడ్డాడు. మనం మాట్లాడేటప్పుడు కేవలం మనకు ఇప్పటికే తెలిసిన విషయాలనే పునరావృతం చేస్తాము. కానీ మౌనంగా వినేటప్పుడు మాత్రమే ఈ సృష్టి నుండి కొత్త విషయాలను గ్రహించగలం అనే పరమ సత్యం అతనికి బోధపడింది. ఈ అవగాహనతో మూడవ నెల చివరికి వచ్చేసరికి సిద్ధార్థ మనసు ఎలాంటి అలజడీ లేని ఒక ప్రశాంతమైన సరోవరంలా పూర్తిగా నిశ్చలమైపోయింది. ఇప్పుడు అతని లోపల ఎలాంటి ఆలోచనల యుద్ధం లేదు, ఎదుటివారిని జయించాలనే ఆరాటం లేదు. ఆ నిశ్శబ్దపు లోతుల్లో తన తప్పులేమిటో, తన బలహీనతలేమిటో ఎలాంటి జంకు లేకుండా అతనికి స్పష్టంగా కనిపించాయి. అనవసరమైన వాదనల వెనుక ఉన్నది కేవలం తన అహంకారమేనని అతనికి సంపూర్ణంగా అర్థమైంది. ఆలోచనలు ఆగిపోయిన ఆ శూన్యస్థితిలో బాహ్య ప్రపంచంపై ఆధారపడని ఒక శాశ్వతమైన, అనిర్వచనీయమైన ఆనందం అతని కణకణంలో ఉప్పొంగింది. అసలైన మౌనం అంటే నోరు మూసుకోవడం కాదు, మనసు శూన్యంగా మారడమేనని అతను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. 90 రోజుల కఠోర సాధన తర్వాత సిద్ధార్థ తన గురువుగారి ముందుకు వచ్చి పాదాభివందనం చేశాడు. ఇప్పుడు అతని కళ్లలో ఒక దివ్యమైన కాంతి, ముఖంలో ఎనలేని ప్రశాంతత తొణికిసలాడుతున్నాయి. గురువుగారు చిరునవ్వుతో, "నాయనా, ఇప్పుడు నీకెలా ఉంది?" అని అడిగారు. సిద్ధార్థ అత్యంత వినయంగా, "గురుదేవా, నేను ఇన్నాళ్లు కేవలం బాహ్య ప్రపంచంతో మాట్లాడటం మానేశాను అనుకున్నాను. కానీ అసలైన మౌనం నా లోపల మొదలైంది. మనం మాట్లాడే ప్రతి అనవసరమైన మాట, వాదించే ప్రతి వాదన మనలోని ప్రాణశక్తిని ఎంతలా హరిస్తుందో నాకిప్పుడు అర్థమైంది. సత్యమేమిటంటే, మాట అనేది బంగారమైతే మౌనం అనేది వజ్రం లాంటిది. ఆ మౌనపు వజ్రపు కాంతిలోనే మనల్ని మనం నిజంగా కలుసుకోగలం" అని అన్నాడు. గురువుగారు ఆనందంగా నవ్వి, "నువ్వు సరైన మార్గాన్ని కనుగొన్నావు నాయనా. మౌనం అంటే కేవలం పెదాలు మోయడం కాదు, మనసులోని అహంకారాన్ని, ఆలోచనల అలజడిని శూన్యం చేసుకోవడం. ఆ శూన్యం నుండి పుట్టి అవసరమైనప్పుడు మాట్లాడే ఒక్క మాట అయినా సరే 100 పుస్తకాల కంటే అత్యంత శక్తివంతమైనది. అసలు మౌనం అంటే కేవలం పెదవులు మూసుకుని మాట్లాడకుండా ఉండడం కాదు, మనసును నిశ్చలంగా ఉంచుకోవడం. ఈ మౌనం పాటిస్తున్నప్పుడు మన శరీరంలో, మెదడులో జరిగే మార్పులు అద్భుతమైనవి, వర్ణనాతీతమైనవి. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా మౌనం యొక్క గొప్పదనాన్ని స్పష్టంగా నిర్ధారిస్తోంది. మనం ప్రతిరోజు కొంత సమయం పాటు పూర్తిగా నిశ్శబ్ద వాతావరణంలో గడిపితే మన మెదడులోని హిప్పోక్యాంపస్ ప్రాంతంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతమే మన జ్ఞాపక శక్తికి, భావోద్వేగాల నియంత్రణకు కేంద్ర బిందువు. నిరంతర శబ్ద కాలుష్యం, ఎడతెగని ఆలోచనలు, మాటల వల్ల మన శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుంది. కాని మౌనంగా ఉన్నప్పుడు ఆ ఒత్తిడి మంచులా కరిగిపోయి రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుంది. మెదడులోని డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఉత్తేజితమై మనలోని సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అనూహ్యంగా పెరుగుతాయి.
ఇక మన పురాణాలు, ఉపనిషత్తులు మౌనాన్ని ఒక అత్యున్నతమైన తపస్సుగా అభివర్ణించాయి. మౌనం సర్వార్థ సాధకం, అంటే మౌనం ద్వారా దేనినైనా సాధించవచ్చు అని మన గ్రంథాలు చెబుతున్నాయి. మౌనంలో ముఖ్యంగా 2 రకాలు ఉన్నాయని పురాణాలు వివరిస్తాయి. ఒకటి వాచా మౌనం, అంటే మాటలు కట్టిపెట్టడం. రెండవది మనోమౌనం, అంటే ఆలోచనలను నిలిపివేయడం. సృష్టికి మూల గురువైన దక్షిణామూర్తి తన వృద్ధ శిష్యులకు జ్ఞానబోధ చేసింది. మాటలతో కాదు, కేవలం ప్రశాంతమైన మౌన ముద్రతోనే. అందుకే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అంటారు. అంటే పరబ్రహ్మతత్వాన్ని వివరించడానికి మాటలు చాలవు, ఆ అనుభూతిని కేవలం మౌనం ద్వారానే పొందగలము అని దీని అర్థం. ప్రపంచాన్ని జయించిన గొప్ప గొప్ప విజేతలు, అరణ్యాలలో తపస్సు చేసే మహర్షులు ఈ మౌనాన్నే తమ బలంగా ఎంచుకుంటారు. మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి ఆలోచన మన శరీరంలోని ప్రాణశక్తిని విపరీతంగా ఖర్చు చేస్తుంది. మహర్షులు మౌనవ్రతం ఆచరించడం ద్వారా ఆ ప్రాణశక్తిని వృధా కాకుండా తమలోనే నిక్షిప్తం చేసుకుని దానిని అత్యున్నతమైన ఓజస్సుగా మార్చుకుంటారు. అదే వారికి అంతులేని ఏకాగ్రతను, అతీంద్రియ శక్తులను ఇస్తుంది. నేటి కాలపు విజేతలు సైతం క్లిష్ట పరిస్థితుల్లో మౌనంగా ఉండి తమ వ్యూహాలను పదును పెట్టుకుంటారు. మౌనం అనేది ఎదుటివారిని జయించటానికి కాదు, మనల్ని మనం జయించుకోవటానికి ఉపయోగపడే అత్యుత్తమ ఆయుధం. మౌనం మన జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. అది మనలోని భయాలను, అహంకారాన్ని పటాపంచలు చేసి అంతర్గత శక్తిని మేలుకొల్పుతుంది. అసలు మౌనం వెనుక ఉన్న ఒక అద్భుతమైన పరమార్థం ఏమిటంటే, ఈ విశ్వం యొక్క అసలైన భాష నిశ్శబ్దమే. మనమంతా ఆ నిశ్శబ్దం నుండే పుట్టాము, చివరకు ఆ నిశ్శబ్దంలోనే కలిసిపోతాము. బాహ్య ప్రపంచపు కోలాహలాన్ని వదిలి ఎప్పుడైతే మనం అంతరంగపు మౌనంలోకి అడుగు పెడతామో, అప్పుడే మన అసలైన ఉనికి ఏమిటో, ఈ జీవన రహస్యం ఏమిటో మనకు స్పష్టంగా బోధపడుతుంది. బాహ్య ప్రపంచపు శబ్దాల కోలాహలం నుండి ప్రతిరోజూ కొంతసేపు దూరంగా జరిగి మీ లోపలి నిశ్శబ్దాన్ని వినడానికి ప్రయత్నించండి. ఆ ఏకాంతంలో, ఆ మౌనంలోనే మీకు అంతులేని ప్రశాంతత, మీ లక్ష్యానికి కావలసిన అపారమైన ఏకాగ్రత దొరుకుతాయి. ఈ వీడియోలోని కథ, మౌనం వెనుక ఉన్న మహాశక్తి మీకు స్ఫూర్తినిచ్చి ఉంటే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. నిరంతర ఒత్తిడితో మనశ్శాంతి కరువై ఇబ్బంది పడుతున్న మీ ఆత్మీయులకు, మిత్రులకు ఈ వీడియోను షేర్ చేసి వారికి కూడా ఈ అద్భుతమైన సత్యాన్ని తెలియజేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఇలాంటి గాఢమైన మౌనాన్ని, ఏకాంతాన్ని ఆస్వాదించారా? ఈ కథ విన్నాక మీ మనసుకు ఏమనిపించిందో కింద కామెంట్ రూపంలో పంచుకోండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన పౌరాణిక విశేషాలు, ఆధ్యాత్మిక రహస్యాలు మరియు జీవిత సత్యాల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మా కొత్త వీడియోల అప్డేట్స్ పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కటం మర్చిపోకండి. ధన్యవాదాలు.